ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏలూరు సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నిలబెట్టలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేశారని, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక, ప్రజా సంఘాల తరఫున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఉందన్నారు. అటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఉంటుందని అన్నారు. వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిట్ల వీరరాఘవులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించి ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దిట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గం